మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఏంటి బాధపడుతున్నానంటే? ఏమండి 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే ఎక్స్ గారు. ఎక్స్ అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు తొందరగా వస్తారా? ఈవేళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి. నేను అదే పని మీద ఉన్నా. వేసుకో వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోళ్ళని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా? చిరగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు వద్దు, నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడు. స్టాప్ దట్ నాన్సెన్స్. పరాయి వాళ్ళ బెడ్రూమ్ లో దూరి పాటలు పడ్డానికి సిగ్గులేదా మీకు? ఆహా, మీకు లేని సిగ్గు మాకెందుకు? పట్ట పగల పరాయి మగాడిని పడగదిలోకి పిలిపించుకొని నీ కూతురు రాసలీలాడితే తప్పులేదు గాని నేను చూస్తే తప్ప. చాలు చాలు, రోడ్డుకొచ్చినట్లు మాట్లాడుకునే. అల్లుండి అమెరికా పంపించి కూతుర్ని తోటమాలతో సెటప్ చేసే రకం కాదు మేము. ఆపండి. ఆయన తోటమాలని ఎవరు చెప్పారు? మీ అమ్మ. ఏమ్మా, నా మొగుడు తోటమాలని చెప్పావా? అంతకన్నా తక్కువ మాట దొరకలేదు చెప్పడానికి. ఏమండి, మా అమ్మ మిమ్మల్ని తోటమాలి అని చెప్పడం మీకు తెలుసా? తెలుసు. మా అమ్మ అంత చులకనగా చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగో సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలనే కొడుకుని దూరం చేసుకున్న గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళ్తున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా, ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాశుభం తెలియని అమాయకుడు బాబు గారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు, ఎవరికన్నా కబురు చేయాలండి? ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు, తలపరు పెట్టేదెవరు? నేనే. ఒకసారి వీడింటికెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముష్టి కొండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడ అది? ఎవరు లోపల? బాబు,
రండి బాబు. లోనికి రండి బాబు. రా బాబు, కూర్చో. అయ్యయ్యో, నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఆ, అయ్ సున్నుండలు నాకిష్టం మీకెలా తెలుసు? ఆ? ఆహా, ఇన్ని చేసినట్టే ఉన్నాయి. ఆ? అయ్యో రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకరువు పెట్టింది కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. చోటు ఎక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. ఆగండి ఏంటా తొందర? నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడి పొగ వదులుతావు అనమాట. ఒరే, వీడి పొగ పడట్లేదు అనుకుంటారా పాపం? రేపు సీరియట్లు కాదు. రేయ్, మనసులు మారాలి కదండి. రేపో మాపో మన గామం దత్తత గామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరిలో ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. రేయ్, వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు. వాడికి ఆర్తి ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా ఆ ముద్దు కృష్ణ దశరథరామయ్య కొడుకు కాదంట. రే, వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయ్యాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా? అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా? ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగబోతే ప్యూన్తో బయటికి గెలిచాడు మా ఇద్దరిని. నిన్నటిదాకా ఆ రుణాలు ఇస్తాం ఈ రుణాలు ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. మీరు పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా? ఎలా అంటే 25 ఏళ్ళు పెంచి పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నాను. అయిన వాళ్ళన్న నేను పోగొట్టుకుని అనాథనయ్యాను.
నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. బాబు గారు తప్పదు, నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవడానికి మీకు ఇదో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు. కలెక్టర్ గారే అన్నారు బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. ఏమిటిది? పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చిందిరా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా మంచినీళ్ళు తీసురా. నాన్న, ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి, మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరి బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి, హాస్పిటల్కి వెళ్దాం రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు రండి. నాన్న, కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా, దేవుడు చాలా గొప్పోడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు? అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రినమ్మా పెంచినోడు. పిన్ని, నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటది? అది చెప్పు నాన్న. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ ఇంతేనా? ఇచ్చేయచ్చుగా. అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటి నాన్న? అవును, పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా. ఆ చెట్టుగా వచ్చి మందొట్లో ఎప్పుడు పడింది? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితమా? అవును, మన దొడ్లో పడ్డ ఆ కాయి నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి. ఆ చెట్టుకి హక్కుదారుడు ఈ రోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, నువ్వు నాతో రా బాబు. రా బాబు. ఏంటి దత్తత గ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పలుకుబడితో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాడిని కూడా వాడి వైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారుతాయి. రేయ్,
కలెక్టర్ కొడుగ్గా ముద్దు కృష్ణ ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదురా. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. నీకు నేను కలెక్టర్ అండి బాబు, నాన్న అని పిలు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి. ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కడిని నేనే బాబు. ఎవడరా దారి కట్టంగా బలిపెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికొండగా నా కొడుకు మీద ఏగ వాళ్ళని ఇంకా నీ కొడుకేంట్రా? వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. ఏయ్! నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినవరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది, మిమ్మల్ని చంపాలంత ద్వేషం పుట్టింది. నేను నీ కన్న తండ్రిని. కన్న తండ్రా? అసలు ఆ మాట ఎవరు కనిపెట్టింది? నువ్వు నన్ను కన్నావా? పోనీ పెంచావా? పోషించావా? అసలు నువ్వేం చేశావు నాకు? నా తల్లికి ఎప్పుడు మొగుడు కావాలో అప్పుడు నువ్వు దొరకలేదు. ఒక కొడుకు ఎప్పుడు తండ్రి అవసరమో అప్పుడు నువ్వు దొరకలేదు. నా కన్న తల్లి నా కళ్ళ ముందే పాతికేళ్ళు తిరిగిన అమ్మా అని పిలవలేని గతి పట్టింది. అంటే నువ్వు నా దగ్గర ఉండటానికి రాలేదన్నమాట. ఉంటాను. ఎందుకో తెలుసా? మా నాన్న చెప్పారు కనుక. మా నాన్న చెప్పారు కనుక. కానీ ఆ పిలుపు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. నేను నీ కొబ్బరి చెట్టుకాయనే, కానీ పడిందక్కడ, పాతుకున్నదక్కడ, పాతికేళ్ళు చెట్టుగా పెరిగిందక్కడ. ఆ చెట్టు నీ దగ్గరికి రావాలి అంటే దాన్ని నరికి చంపి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. నా బిడ్డ చేయొద్దు, నా బిడ్డ చేయొద్దు. ఇక లాభం లేదురా, వినేసేయండి. ఇది నీ రక్తమేనన్నా, నన్ను ఎవరు వేరు చేయలేరు.
ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నాన్నని ఒక్కడినే పిలవగలను చెప్పాను. ఆ ఒక్కడు నీదే బాబు.